జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. గర్ల్ ఫ్రెండ్ ని పక్క నుంచి చూసుకోవాలి గానీ పక్కింటి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చూసుకోకూడదు. ఒకవేళ అలా చేస్తే ఆ బాయ్ ఫ్రెండ్ కి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు తాగ్బోతు రమేష్ అలాంగ్ విత్ రౌడీ రోహిణి అండ్ టీమ్. అండి నమస్తే అండి. మేమిద్దరం లవర్స్ అండి. మేమిద్దరం లివింగ్ రిలేషన్ లో ఉన్నాం. లివింగ్ రిలేషన్ కాదండి, లివింగ్ రిలేషన్ లో ఉన్నాం. లివింగ్ కాదండి, అది లివ్ ఇన్ రిలేషన్షిప్. అమ్మా మీరు చెప్తారని అలా చెప్పానమ్మా. ఎందుకంటే రీసెంట్ నా జాబ్ పోయిందండి. ఎప్పుడు ఏదో ఒకటి పోతూనే ఉంటుంది ఏంటో. అమ్మలో గొప్పతనం అంటే ఏంటంటే తెలుసు సార్, అమ్మలో ఎవరిని బ్లేమ్ చేద్దంటే అమ్మ చేస్తాను. సర్లే సాఫ్ట్వేర్ దండి మీద వేసిన అండర్వేర్ ఎప్పుడు పడిపోతే ఎవరు చెప్పలేము. సరే వర్షం పడేలాగుంది, బట్టలు తీ. ఏమండి రమేష్ గారు, మన పోయిన సీట్ బాగా చేశారు కదా, మొహమాట పెట్టుకుంటారండి. అంటే మీ లేడీస్ ఉంది కదా, ఎక్కడ చూస్తానో భయంతో అడ్డు పెట్టుకున్నానండి. సూపర్ 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 అండి. మీరు నేను గంజాయి వనంలో పెరుగుతున్న తులసి మొక్కను సార్. మీలాంటి ఉండాలి సార్. ఆఫీస్కి వెళ్ళొస్తా. వెళ్ళండి సార్, దానికి నా పర్మిషన్ ఎందుకు? హలో అమ్మా. బాబు ఏం చేస్తున్నావు? హైదరాబాద్ వస్తున్నాను రా నీ దగ్గరికి. చెప్పాలి కదే. దిగేసాను కూడా, వస్తున్నాను. దిగేసావా? అమ్మా ఇది ఒక ఈగోయిస్ట్ ఫోన్ పెట్టేసింది. ఏమైట్రా? ఏమైందండి? అమ్మ వస్తుంది. నువ్వు అలవాట్లో దాక్కున్నావా, పొరపాట్లో దాక్కున్నావా? ఎలా వాళ్ళ దాక్కున్నాలే. ఇప్పుడు ఏం చెయ్యాలి? తులసి మొక్క. సార్ రమేష్ గారు, సార్. నాకు చిన్న సాయం చేయాలండి. ఏంటి సార్? ఒక 2 days మా లవర్ ని మీ ఇంట్లో పెట్టుకోవాలి. అసలు మీ నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అసలు మీ నుంచి యాక్టింగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సార్ ప్లీజ్ సార్, ఒక 2 రోజులు. 2 రోజులు అంటే ఓకే. మళ్ళీ మీకు తెలుసు కదా, నేను పరాయి ఆడవాళ్ళనే కన్నెత్తి చూడ. అందుకే కదా సార్ మీ ఇంట్లో పెడుతున్నాను. నేను బెడ్రూమ్ కి వెళ్ళిన తర్వాత మీ ఆవిడని పిలవండి. ఏయ్! కాదు, బెడ్రూమ్ కి వెళ్ళి డోర్ పెట్టుకున్న తర్వాత మీ ఆవిడని చూడండి. అది తులసి మొక్క సార్. ఇది ఏమైట్రా? ఏంటండి? ఒక 2 days ఆ ఇంట్లో ఉండాలి. తప్పదా? తప్పదు. వెళ్ళాలా? వెళ్ళు. ప్రసాద్ అమ్మా అమ్మా ఏంటమ్మా ఇంత తొందరగా వచ్చావు? నేను లేట్ గానే వస్తానన్నాను రా. కింద నుంచి డైరెక్టర్లు రైటర్లు త్వరగా ఎక్కండి, ఆ రైలు ఎటో పోతుంది అన్నారు. అదెవరు? రైల్వే కూలియా? ఏయ్, నువ్వు ఓకే అంటే నీకు కాబోయే ఆలియా? ఇదిగో సుబ్బారావు గారు కూతురు బోల్డ్ ఆస్తుంది. వాళ్ళ నాన్న ఆస్తంతా కూతురు మీద రాస్తా అన్నాడు. కూతురు మీద రాకపోతే కూతురు ముఖానికి కింద రాయొచ్చు కదా, అలా ఉంది. నువ్వు పెద్ద అందగాడు ఏం కాదులే గాని. మిస్ ఇండియా తల్లి పోలికమ్మా. నీ కొడుకు ప్రభాస్ పుడతాడా? ప్రసాద్ కాకపోతే హైదరాబాద్ మొత్తం తిప్పి చూపించడానికి. ఏమండి? చెప్పండి. మీరు కొంచెం జరిగితే ఈ నా టవల్ ఆరేసుకుంటాండి. అయ్యో జరుగుతాను, రండి వచ్చి ఆరేసుకోండి. సారీ అండి. దేనికండి? నెక్స్ట్ టైం నా బట్టలు పైన ఆరేసుకుంటా, మేడ పైన, మీరు కింద ఆరేసుకోండి. అయ్యో పర్వాలేదండి, నేనే పైన ఆరేసుకుంటాను, మీరు కింద ఆరేసుకోండి. వీళ్ళే మొగుడు పిల్లలు. బట్టలు ఈడు అక్కడ ఆరేసుకుని ఇది అక్కడ ఆరేసుకుంటే ఇంకేం ఆరేసుకుంటారు ఇల్లు. ఇదిగో అమ్మాయి. ఏమైంది ఆంటీ గారు? ఏం లేదు, మా ఇంట్లో టీవీ రావట్లేదు, మీ ఇంట్లో టీవీ చూద్దామని. అయ్యో దానికేం భాగ్యం ఆంటీ గారు, కూర్చొని చూడండి. అలాగే. అబ్బాయి నువ్వు చూడవా ఏంటి టీవీ? రా కూర్చో. కూర్చో అబ్బాయి నువ్వు. మరి నువ్వు అబ్బో ఏం యాక్టింగ్. పెట్టండి. ప్రసాద్! రమేష్ గారు, అమ్మ చూడండి. అమ్మా ఏంటే ఈ పనులు? మీరు లోపలికి వెళ్ళి పాట వేసుకోండి. రండి, వదిలేలా లేదు. అయినా భయపడే అవసరం లేదు సార్. తులసి మొక్క సార్, తులసి మొక్క తప్పు చెయ్యదు. అర్జెంట్ గా స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళాలి. ఇదే మంచి ఇన్సిడెంట్, ఎన్ని సినిమాల్లో చూడలేదు. తవ్వలేదు ప్రసాద్. రమేష్ గారు, ఆడి టవల్ పిలిస్తే ప్రసాదం అంటే వెళ్ళిపోతాడు బాత్రూంలోకి. మీరిద్దరు
ఏ అమ్మాయి ఏమైంది ఆంటీ? ఏమైంది ఆంటీ ఏంటి? నీ మొగుడు స్నానం చేస్తుంటే టవల్ లేదంట, టవల్ తీసుకెళ్ళి ఇవ్వు. खत्म बाय बाय రమేష్ గారు రమేష్ గారు ఒరే, ఆ, ఒరే. రమేష్ గారు రమేష్ గారు తప్పురా అది. ఏంటి రమేష్ గారు? భయపడుతుంది. స్నానం చేయరి, స్నానం చేయరి. పా అవతల పా, అలా చూసుకుంటారులే. పద. రమేష్ గారు ఎందుకు ఏడుస్తుంది అమ్మాయి? ఏమైంది ఏడుస్తున్నావు? అంతా మంచిగానే జరిగిందిగా. ఈరోజు రక్షణ బంధన్ కదా ఆంటీ. నాకు రాఖీ కట్టడానికి ఒక అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఎవరు లేరా ఆంటీ? అందుకే ఏడుపు వచ్చేస్తుంది. ప్రసాదు ఏంటమ్మా? పాపం రాఖీ రోజు అన్నయ్య తమ్ముడు ఎవరు లేరని బాధపడుతుంది అమ్మాయి. నేనేం చేయను? నువ్వు కట్టించుకొని ఎందుకు అడుగుతున్నావు? మనకి పిచ్చారికి ఏమన్నా? ఆంటీ వద్దంటున్నాడు కదా, వదిలేయచ్చు కదా. ఎదురింట్లో ఉండేవాడితే రాఖీలు కట్టించుకోవడం ఇంపార్టెంట్. అమ్మాయి పాపం ఎందుకు పడిపోయింది ఏంటో. ఏమైందమ్మా? ఏమైంది? ఆ జోక్ వాళ్ళు కూడా చెప్పి పాల్గొని అవుతారు కదా. అమ్మాయికి 3వ నెల, అమ్మాయికి 3వ నెల. కంగ్రాచులేషన్స్ అమ్మాయి. అరే తులసి మొక్క, నువ్వు గంజాయి వనంలో తులసి మొక్క కాదురా, తులసి వనంలో గంజాయి మొక్కరా. తీరా నీ అసలు రూపం తెలిసిపోయి కూడా దాచుకుంటావేంట్రా? రే నిప్పన్నావు కదరా. అంటే 4 సార్లు నీళ్లు పోస్తే నిప్పు కూడా చల్లారుతుంది కదా సార్. సారీ ప్రసాదు. కట్టలేకి బాధపడకరా, నీకు రేపు పొద్దున దీంతో పెళ్ళైతే నువ్వు ఒక బిడ్డకి తండ్రి అవుతావు. దెబ్బ మీద దెబ్బ, దాంతో పెళ్ళొద్దమ్మా. అది కాదురా, దీన్ని పెళ్లి చేసుకుంటే ఆస్తి వస్తుంది. ఆస్తి వస్తుందా? ఆస్తి ఏం చేసుకుంటావు? అమ్మ నాకు వద్దది. సరే సరే బాధపడకు, నీ మనసు నొప్పించి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. ఇదిగో నువ్వెవరినైనా ప్రేమిస్తే చెప్పు, ఇట్టే పెళ్లి చేస్తాను నీకు. అమ్మా ఏమ్మా? నీ అమ్మా నీకు నచ్చిన పెళ్లి నీకు ఎలా కది? పెళ్లి వాళ్ళకి చెప్పేస్తాలే. సో ఈ కన్ఫ్యూజన్ కామెడీ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఇంద్రజ గారు. ప్రసాద్ గారు దున్నేశారు, చాలా బాగా అనిపించింది. రమేష్ గారు, ఐఎమ్ సో హ్యాపీ మీరు రోహిణి గారు ఇద్దరు కలిసి ఒక టీమ్ ఫామ్ చేసుకొని ముందుకు రావడం. ఐఎమ్ వెరీ హ్యాపీ. కాన్సెప్ట్ బాగుంది. రోహిణి గారు అందులో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కొంచెం అక్కడక్కడ హైలైట్స్ కనబడ్డాయి. ఇట్స్ అ వెరీ గుడ్ టీమ్ అండి. వి ఎక్స్పెక్ట్ అ లాట్ అండ్ మోర్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు సార్. రోహిణి గుడ్ అమ్మా, పర్లా బాగా చేశారు. రమేష్ ఎంట్రీ కానీ రమేష్ పెర్ఫార్మెన్స్ కానీ బాగుంది. అండ్ ప్రసాద్ బాగా చేసావు, కాకపోతే కొంచెం మధ్యలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి, పర్లా. రోహిణి యూ డిడ్ వెరీ గుడ్ జాబ్. గుడ్ స్కిట్. థ్యాంక్ యూ నాగబాబు సార్. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.